కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. దేవునికి స్తోత్రం. చాలామంది వారి జీవితంలో కష్టమైన పరిస్థితి ఎదురవగానే ఇక నేను చచ్చిపోవడమే బెటర్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. లోకంలో ఆ ఆలోచన రాకుండా ఎవరికీ ఉండదు. హల్లెలూయా. మేబీ మీరు ఫేస్ చేసి ఉండవచ్చు. ఈరోజు కీర్తనకారుడు సెలవిస్తున్న రీతిగా ఆయన అంటున్నాడు, నేను ఇంకా చావను, సజీవంగా ఉండి దేవుని క్రియలు, యెహోవా క్రియలను వివరిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చనిపోవడం వల్ల ప్రయోజనం లేదు. నీకు ఇక చనిపోయాడురా, చేతగానోడల్లాగా చనిపోయాడురా అనే పేరే ఉంటుంది, కానీ నేను బట్టి గొప్పగా చెప్పుకోవడానికి ఏముండదు. నీ అంతటా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే. హల్లెలూయా. మేబీ ఇక్కడ ఉన్నవారిలో సూసైడల్ థాట్స్తో ఉన్నవారు ఉన్నారేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, కీర్తనకారుడు సెలవిస్తున్న రీతిగానే మనం కూడా ఒక తీర్మానం చేయాలి. నేను చావను, సజీవుడన యెహోవా క్రియలు వివరించదను. దేవునికి స్తోత్రం. మీరు ఆ మాట చెప్పగలుగుతారా?